హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ కుమార్. మీకు ఏన్షియంట్ ఇండియన్ మెడికల్ సైన్స్ ఛానల్ తరపున స్వాగతం. నేను గత వీడియోలో మనకు గోమూత్రం గురించి అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకున్నాం. మరియు గోమూత్రము నాకు విశేషంగా వ్యాధులను నయం చేసే గుణాలు కలవని ఆ రోజుల్లోనే ఆయుర్వేదంలో చెప్పినారు. ఈ గోమూత్రంలో అనేక 48 రకాల వ్యాధులను నయం చేసే గుణాలు ఉన్నాయని కనుక్కున్నారు. ఆ విధంగా గోమూత్రం మనకు ఎంతో ప్రయోజనకారిగా వివిధ వ్యాధుల్లో ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధిని కూడా నయం చేసే గుణాలను కలిగి ఉన్నదని మనం తెలుసుకున్నాం. అయితే గోమూత్రం మనం రెగ్యులర్ గా చర్మానికి గనక అప్లై చేస్తే మనకు చర్మ సంబంధిత వ్యాధులు, అలర్జీ మరియు స్కేబీస్ గాని, ఫంగల్ ఇన్ఫెక్షన్ గాని మరియు డెర్మటైటిస్ గాని వంటి వ్యాధులు కూడా ఈ గోమూత్రంతో మనకు రోజు మనం చర్మానికి అప్లై చేసినప్పుడు వాటిని మనం నిర్మూలించవచ్చు. అయితే ముఖ్యంగా వాత సంబంధిత వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా ఏంటంటే కీళ్ల నొప్పులు మరియు కాళ్ళు చేతులకు సంబంధించిన నొప్పులు, మోకాళ్ళ నొప్పులు మరియు భుజం నొప్పి, అట్లాంటి కొన్ని రకాల వ్యాధులకు ఈ గోమూత్రం మనం రెగ్యులర్ గా మనం తీసుకుంటే కొంతకాలంగా మనకు వేధిస్తున్న ఈ వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆస్మా, దగ్గు, జలుబు, జ్వరం మరియు న్యూమోనియా వంటి వ్యాధులకు కూడా మనం అద్భుతంగా ఈ గోమూత్రం వల్ల మనకు తగ్గించవచ్చు. అయితే మనకు ఊపిరితిత్తుల్లో ముఖ్యంగా వ్యాధి మనకు ట్యూబర్క్యులోసిస్ అనే వ్యాధి మనకు నిరంతరం బాధిస్తూ ఉంటుంది. ఈ ట్యూబర్క్యులోస్ బ్యాక్టీరియా వలన మనకు ఊపిరితిత్తులు చెడిపోయి ఆ తర్వాత గాలి ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ ఊపిరితిత్తులకు తక్కువై చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ 3 నెలలు గనక క్రమం తప్పకుండా ఈ గోమూత్రంను మనం వాడినట్లయితే ఊపిరితిత్తులకు సంబంధించిన ఎలాంటి టీబీ గాని ఎలాంటి ఇతర వ్యాధులను కూడా మనం నయం చేసుకోవచ్చు. అయితే ఈ గోమూత్రంలో మనం కుర్కుమిన్ అనే ఒక క్యాన్సర్ వ్యాధి కారకమైన రసాయనం ఒకటి మనం ఉంటాయి. ఈ కుర్కుమిన్ అనేది మనకు ఈ క్యాన్సర్ కారకమని ఇటీవలనే శాస్త్రవేత్తలు గుర్తించినారు. ప్రస్తుతం ఈ కుర్కుమిన్ అనేది రసాయనం అని గోమూత్రంలో పుష్కలంగా ఉన్నదని మనకు శాస్త్రీయంగా నిరూపించబడ్డది. ఈ ఆవుమూత్రంలో జీర్ణావస్థలో ఉండి మనకు ఈ కుర్కుమిన్ అనే వ్యాధిని దూరం చేయటం ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలుసుకుందాం. 2 చుక్కల గోమూత్రంను మనం పడుకునే ముందు 2 చుక్కలు మన కండ్లలో మనకు వేస్తే రెగ్యులర్ గా మనం ఇస్తే 3 నెలలు 4 నెలల ఆ టైంలో గనక మనం రెగ్యులర్ క్రమం తప్పకుండా గోమూత్రంను కంటికి సంబంధించిన వ్యాధులకు దూరం చేసే అద్భుతమైన గుణాలు గోమూత్రంలో ఉన్నాయి. గోమూత్రంలో రెటినల్ డిటాచ్మెంట్ అనే కండిషన్ మరియు క్యాటరాక్ట్ మరియు కంటికి సంబంధించిన వ్యాధులు కూడా దూరమై ఎవరైతే దృష్టి మాంద్యం అనేది అంటే దూరపు చూపు, దగ్గర చూపు కనపడకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ క్రమం తప్పకుండా గోమూత్రంను కళ్ళకు అప్లై చేసినట్టయితే మనకు కళ్ళు విశేషంగా మనకు దృష్టి అనేది అభివృద్ధి చెంది ఈ రెటినల్ డిటాచ్మెంట్ అనే వ్యాధి లక్షణాలు కూడా మనకు తక్కువ అవుతాయి. మరియు అయితే మనకు చెవులకు మనకు కూడా రోజు 2 చుక్కల మనం గోమూత్రంను 2 చెవులలో గనక వేస్తే మనకు బాధిర్యం అంటే పుట్టుకతో వచ్చిన మనకు చెవులు బాధిర్యం అనే వ్యాధి కూడా దీనివల్ల మనకు తక్కువ అవుతుంది. మరియు చెవిలో చీము గారడం, చెవులు సరిగా వినబడకపోవడం, చెవులలో వికారంగా శబ్దాలు ఏర్పడడం వంటి లక్షణాలు ఉండే వాళ్ళు క్రమం తప్పకుండా గోమూత్రంను ఒక 3-4 నెలలు వాడినట్లయితే వారు సూది కూడా కింద పడే శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తుంది. మరియు గోమూత్రంను మనం వెంట్రుకలకు అప్లై చేసినట్టయితే రాత్రి నిద్రపోయే సమయంలో మనం గోమూత్రంను వెంట్రుకలకు అప్లై చేసినట్టయితే వెంట్రుకలకు సంబంధించిన ఫంగల్ ఇన్ఫెక్షన్ గాని, చుండ్రు గాని మరియు ఇతర రకమైన వెంట్రుకలకు సంబంధించిన వ్యాధులు మరియు వెంట్రుకలు రాలిపోకుండా ఉండి దృఢంగా ఉండుటకు కూడా ఈ గోమూత్రం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే మరియు కొందరికి కాళ్లలో పగుళ్లు ఏర్పడతాయి. అనగా కాళ్ళు అందవికారంగా కనబడి పగుళ్లు విపరీతంగా బాధిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పగుళ్లు
నొప్పిని కలుగజేస్తాయి. మరియు నీళ్లలో పాదమును మోపినప్పుడు పగుళ్లు విపరీతంగా బాధిస్తాయి. అలాంటి వాళ్ళు గోమూత్రంను గనక మనకు కాళ్లకు అప్లై చేసినట్టయితే, రోజు 2 సార్లు అప్లై చేసినట్టయితే మనకు 3-4 నెలల్లో కాళ్ళు అందంగా ఉండి మనకు పగుళ్లు మాయమవుతాయి. ఈ విధంగా మనకు గోమూత్రం గురించి ఈ శాస్త్రంలో వర్ణించబడుతుంది. అయితే గోమూత్రం మనం ట్యూబర్క్లోసిస్, బ్రాంకైటిస్ మరియు ఇతర వ్యాధుల్లో మనం ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వ్యాధుల్లో కూడా మనము బ్రాంకియల్ న్యూమోనియాలో కూడా మరి ఎగ్జిమా, సోరియాసిస్ వంటి వ్యాధుల్లో కూడా మనం ఈ గోమూత్రం ద్వారా మనకు ఫలితాలు బాగా ఉంటాయి. మరియు పూర్వకాలంలో ఈ గోమూత్రంను గర్భిణీ స్త్రీలకు కూడా ఇచ్చి వాళ్ళు గర్భిణీ స్త్రీలలో ప్రసవము బిడ్డ అడ్డం తిరగకుండా ప్రసవం సులభంగా అయ్యేటట్టు కూడా వారు గోమూత్రంను వాడి ఎట్లాంటి ప్రస్తుత కాలంలో ప్రతి దానికి ఆపరేషన్ అవసరం అవుతుంది. మనం బిడ్డ అడ్డమై మనకు విపరీతమైన ఇబ్బందులు అనేది కలుగుతున్నాయి. అయితే ఈ గోమూత్రం వాడడం వల్ల మనకు 50 గ్రామ్స్ గోమూత్రంను మనం ఈ గర్భిణీ అవస్థలో ఉన్న వారికి ఇచ్చినట్టయితే మనకు ప్రసవము మనకు ఏ అడ్డంకులు లేకుండా అయి ఎటువంటి ఆపరేషన్ కూడా లేకుండా మనకు ప్రసవం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. మరి ఎటువంటి వ్యాధుల మనకు ఈ వాగ్భటుడు చెప్పిన దాన్ని బట్టి ఎలాంటి గోమూత్రం మనకు ప్రయోజనకారిగా ఉంటుంది, ఎలాంటి గోవు మనకు కావాలి అనే విషయాలు కూడా మనకు వర్ణించబడినాయి. అయితే ఈ గోవు మూత్రం వాడేటప్పుడు మనం గమనించవలసిన ముఖ్యాంశాలు ఏంటంటే, గోవు గమన స్థితిలో ఉండాలి. ఇప్పుడు కూడా మన నిలకడగా ఉన్న గోవు మూత్రం మనకు పనికిరాదు. జీవన క్రియలు అందులో తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ గోవు మూత్రం మనకు పనికిరాదు. అయితే నిశ్చల స్థితిలో ఉన్న ఆవు గోమూత్రం మనం వర్జించవలేదు. రెండవది, గమనం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ఆకులు, అలములు, అడవుల్లో తిరిగే గోవులనే మనం దేశీయ ఆవులనే ముఖ్యంగా మనం ఈ గోమూత్రంకు ఎంచుకోవాలి. ఈ రోజు జెర్సీ ఆవులు కూడా మనకు కనబడుతున్నాయి. జెర్సీ ఆవులకును దేశీయ ఆవులకు చాలా డిఫరెన్స్ ఉంది. ఇవి మనకు నిశ్చల స్థితిలో ఉంటాయి. జెర్సీ ఆవులు ఒకటే దగ్గర ఉండి ఈ మేత మేస్తాయి. వాటి మూత్రం మనకు పనికిరాదు. ముఖ్యంగా మనం నిశ్చల స్థితిలో ఉన్న ఆవుల మూత్రం ఎప్పుడు కూడా తీసుకోకూడదు. మరియు గోవును మనకు వ్యాధుల్లో ఉన్న గోవును కూడా తీసుకోరాదు. అంటే ప్రస్తుతం ఈ కాలంలో ఉండబడే గోవులను ఏం చేయాలి అంటే, మనం డాక్టర్ దగ్గర చూపించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాతనే వాటిని గోమూత్రంను మనం సేకరించి మరియు వాటిని చేయాలి. మరియు ఆరోగ్యంగా ఉన్నవారైతే 50 ml ఒకసారి మన గోమూత్రం తీసుకోవాలి. మరియు గోమూత్రం వల్ల విశిష్ట గుణాలు కలిగి బలహీనంగా ఉండే ఆవుల మూత్రం ఎటువంటి పరిస్థితుల్లో మనం తీసుకోరాదు. అంటే వ్యాధులో బలహీనంగా ఉండే వ్యాధుల గోమూత్రం మనం ఎప్పటికీ తీసుకోరాదు. గోమూత్రం అర్కము అంటే డిస్టిలైజ్డ్ గోమూత్రం అని అంటారు. డిస్టిలైజ్డ్ గోమూత్రం వల్ల మనకు ఆ గోమూత్రం అనేది ఒకటి ఎవాపరేట్ అయ్యి మనకు ఆ వెపర్ ద్వారా కొంత గోమూత్రం సేకరిస్తాం. దీన్నే డిస్టిల్డ్ గోమూత్రం అని అంటారు. గోమూత్ర అర్కం అని కూడా అంటారు. ఈ విధంగా విశేష గుణాలు కలిగి ఉన్న ఈ ఆవు మూత్రంను మనం రెగ్యులర్ గా సేవిస్తే క్యాన్సర్ గాని, ఏ విధమైన 48 రకాల వ్యాధులు గాని మనకు దరిచేరకుండా మన సుఖజీవనంగా మన జీవితం గడుపుతాము. అయితే మనం గోశాలను ఏర్పాటు చేసి కొందరు ఈ గోమూత్రంను ఒక వ్యాపారంగా చేసుకుని కూడా విక్రయించుతున్నారు. ఈ విధంగా మనకు అడవుల్లో తిరిగే దేశీయ ఆవు, స్వచ్ఛమైన ఆవును మాత్రం మనం తీసుకొని గోమూత్రం సేకరించి గోమూత్రంను నిల్వ చేసి దాన్ని మనం డిస్టిలైజ్ చేసి వాడితే మనకు ఏ విధమైన కూడా మలినాలు తొలగిపోయి స్వచ్ఛమైన గోమూత్రంను మనం పొందుతాం. ఫ్రెండ్స్, ఇంకా మనం కొన్ని విషయాలు గోమూత్రం గురించి తెలుసుకుందాం. మరియు నెక్స్ట్ వీడియోలో కొన్ని ఇంకా మంచి మంచి విషయాల గురించి, ఆయుర్వేద విషయాల గురించి మేము ముందుకు తెస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మా వీడియోలపై మీ కామెంట్ను రాయండి. ధన్యవాదాలు.